హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సునీత. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్ ఎత్తి వంకాయ చారు ఎలా చేసుకోవాలి, దానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దామండి. చాలా బాగుంటుంది, దీన్ని తప్పకుండా చేసుకోండి. అంతకన్నా నేను చేసిన రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి. దానికి కావాల్సిన పదార్థాలు: 1/2 kg ఉంది వంకాయలు. వాటిని ముందుగానే మనం బాగా కడిగి పెట్టుకోవాలి. 1/2 kg తీసుకోవాలి. టమాటోలు మీడియం సైజు 2, ఆనియన్ 1, గార్లిక్ కొంచెం, జింజర్ కొద్దిగా, కొబ్బరి కొద్దిగా అండి, కొత్తిమీర, తగినంత ఉప్పు, టర్మరిక్ పౌడర్. ఇందులో కొంచెం చెక్క, లవంగాలు, సోంపు, ఇలాచి 1 వేసుకోండి. డ్రై ఫ్రై చేసుకున్న నువ్వులు, శనగగింజలు, ధనియాలు, రెడ్ చిల్లీస్ ఇవి డ్రై ఫ్రై చేసుకోవాలి. చింతపండు కొద్దిగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము ఎలా చేసుకోవాలో చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఇందులో ఫస్ట్ మసాలా దినుసులు వేసుకోవాలి. మసాలా దినుసులు వేసి కొద్దిగా రోస్ట్ చేయాలి. కొద్దిగా రోస్ట్ చేసి ఇందులో కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, గార్లిక్, బాగా ఫ్రై చేయాలి. ఈ వంకాయ కర్రీ టేస్ట్ వంకాయ కొనేటప్పుడే చిన్న సైజ్ తీసుకోవాలి. చిన్న సైజ్ తీసుకొని ఒకసారి మీరు ఆ వంకాయని ప్రెస్ చేస్తారంటే గట్టిగా ఉందనుకోండి, అది బాగుండదు. టేస్ట్ స్మూత్గా ఉండాలి. ఆ వంకాయ స్మూత్గా ఉన్నప్పుడు కర్రీలో చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు వంకాయ కొడవలు మనం కట్ చేయాలంటే కత్తితో చాలా కష్టం అవుతుందండి. కత్తెర మనం ఎలాగో మిల్క్ ప్యాకెట్ కట్ చేసుకుని ఒక కత్తెర పెట్టుకుంటాం కదా కిచెన్లో, దాంతో మనము కట్ చేసుకోవాలి. ఈజీగా వస్తాయి. ఇప్పుడు కొబ్బరి ఉంది కదా, కొబ్బరి వేసుకొని దాన్ని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ గుత్తి వంకాయలు చాలా బాగుంటుందండి. డ్రై రోస్ట్ చేసిన వాటిని దీంట్లో వేయనవసరం లేదు, ఎందుకంటే మనం మిక్సీ వేసుకున్నప్పుడు అది పౌడర్ అవ్వదు. కాబట్టి వాటిని సపరేట్గా పెట్టుకోవాలి. వంకాయ చారు ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో బాగా రోస్ట్ అయ్యేది కొబ్బరి చూడండి, ఇంత మాత్రం రోస్ట్ అయితే సరిపోతుంది, ఎందుకంటే మళ్ళీ మనం దీన్ని ఫ్రై చేస్తాం కాబట్టి మీడియంగా మనం రోస్ట్ చేసుకోవాలి. డిఫరెంట్ కాయలలో అలా ఇంకొక సైజ్ తీసుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మనం పచ్చి పెట్టుకున్నాం కదా టమాటో, బాగా చాలు ఉంటుంది. ఇందులో మనం టమాటో చేసినప్పుడు కర్రీలో అయినా ఉంటుంది. టమాటో చేసినప్పుడు వెంటనే తొందరగా మగ్గాలి అనుకున్నప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, ఉప్పు యాడ్ చేసేది. ఇలా యాడ్ చేయడం వల్ల టమాటో తొందరగా మగ్గిపోతుంది. ఇది కూడా కొద్దిగా 1 minute వరకు మనం వేస్ట్ చాలు. వేస్ట్ చేసి బాగా చల్లారించాక ఫస్ట్ దీనికన్నా ముందు మనము పౌడర్ మిక్సీ జార్లో వేసుకోవాలి. దాని తర్వాతే ఇదండి మనము ఈ పౌడర్ ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని అన్నింటినీ ఒక తీసుకొని దాన్ని పౌడర్ బాగా పౌడర్గా అవ్వాలండి. లేకపోతే మళ్ళీ మనం టమాటో, ఆనియన్ ఆ పేస్ట్ వేసేసినప్పుడు బాగా రోస్ట్ కాలేదనుకోండి, ఆ గ్రేవీ పైన ఉంటుంది. ఇలా పౌడర్ లాగా వచ్చేయాలి. ఇప్పుడు మనం చల్లబరిచాం కదా, ఇది ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా, దాన్ని కూడా దీనికి మనము యాడ్ చేసుకున్నాం.
యాడ్ చేసుకొని దీన్ని కూడా ఒకసారి మనము మిక్సీ పట్టుకోవాలి. చింతపండుని నేను ఎప్పుడు డైరెక్ట్గా వేయనండి, ఎందుకంటే మనము ఎంత బాగా ఫిల్టర్ చేసినా దానికి చిన్న చిన్న పీసెస్ ఫుడ్లో వచ్చి డిస్టర్బెన్స్గా ఉంటుంది తినేటప్పుడు. నేను ఏ కర్రీ చేసినా కూడా చింతపండు నానబెట్టి దాని వాటర్ మాత్రమే నేను వేసుకుంటాను ఏ కర్రీకైనా. మీరు కూడా ఇలా చేయండి. ఏది డైరెక్ట్గా చింతపండు వేయద్దండి, అది ఏ చట్నీ అయినా ఏ కర్రీ అయినా దేనికైనా చింతపండుని ఇలా చేయండి. దాంట్లో చిన్న చిన్న డస్ట్ రాడికల్స్ ఉంటాయి, మనం డైరెక్ట్గా ఎప్పుడు వేయకూడదు చింతపండుని. ఇలా మనము బాగా పేస్ట్ చేసుకోవాలండి. ఈ మిశ్రమాన్ని అంతా పేస్ట్ చేసుకోవాలి. దీన్ని ముందుగానే మనము కడిగి పెట్టుకున్నాం కదండి వంకాయలు, వీటిని ఇవి వంకాయలు కట్ చేసేటప్పుడు మనం అన్నీ అలాగే పెట్టుకున్నామంటే కలర్ చేంజ్ అవుతాయి. కొద్దిగా వాటర్లో సాల్ట్ వేసి అందులో మనము ఈ వంకాయలన్నీ మిడిల్లో కట్ చేసేసి అందులో వేసేసుకున్నాం అనుకోండి, మనం ఇవి పేస్ట్ అన్ని కాయల్లో పెట్టే లోపల ఫ్రెష్గా ఉంటాయి వంకాయలు. ఇప్పుడు మనము ఒక్కొక్కటి తీసుకొని దాని మధ్యలో మనం పేస్ట్ పెట్టుకుంటూ మనం డీప్ ఫ్రై కాదు, నార్మల్గా మనము కర్రీకి ఎలా చేస్తామో అలాగే చేసుకోవచ్చు. కాబట్టి చూడండి, ఈ వంకాయల్ని మిడిల్లో బాగా కొంచెం పేస్ట్ గట్టిగా ఉండాలండి. మరీ నీళ్ళగా ఉండిందంటే ఈ వంకాయల్లో స్టఫ్ అవ్వదు. మనము దీన్ని ఆయిల్లో వేయంగానే అది లిక్విడ్ లాగా కలిసిపోతుంది. కాబట్టి కొద్దిగా మరీ నీళ్ళగా కాకుండా గట్టిగా చేసుకోండి. అప్పుడు ఇది మసాలా వంకాయలో మధ్యనప్పుడు వంకాయ చాలా టేస్ట్ వస్తుంది. ఇలా చేసుకొని ఖచ్చితంగా చూడండి. ఈ టిప్స్తో నేను ఇచ్చిన చిన్న చిన్న టిప్స్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు నచ్చిందో లేదో నాకు ఎలా తెలుస్తుందండి, మీరు ఒక కామెంట్ పెడితేనే కదా. చూడండి, అన్ని వంకాయలని ఇలా కుక్కర్లో పెట్టాను. కుక్కర్లో ఎందుకు పెట్టానంటే ఇది ప్యాన్లో చేశారంటే వంకాయ పర్ఫెక్ట్గా బాయిల్ అవ్వదండి. మీరు కుక్కర్లో పెట్టినప్పుడే వంకాయ పూర్తిగా సాఫ్ట్గా బాయిల్ అయిపోతుంది. అందువల్లనే నేను ఎప్పుడు గుత్తొంకాయ చేసినప్పుడు కుక్కర్లోనే చేసుకుంటాను. ఇంకా మిగిలిన మసాలా ఉంటుంది కదండి, అది కూడా మనం కొద్దిగా ఈ ఆయిల్లో వేసి అది కాస్త రోస్ట్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఆ ఆయిల్ అంతా కాస్త పైకి తేలే వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకొని మీకు ఎంత నీళ్ళు కావాలో అంత పోసుకోండి. అందులో కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది గుత్తి వంకాయ. కాబట్టి ఆ వంకాయలు మునిగే వరకు పోసుకున్నారంటే చాలు. ఇప్పుడు మనం 2 విజిల్స్ పెట్టుకుందాం. 2 విజిల్స్ పెట్టామండి. చూడండి, వావ్, పర్ఫెక్ట్గా బాయిల్ అయ్యింది. చాలా బాగుంది, స్మెల్ కూడా సూపర్గా వస్తుంది. దీన్ని ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర, దాన్ని ఎప్పుడు కూడా ఏ డిషెస్కైనా ఇలా పైన చల్లడం వల్ల చారు వేసేసి దానిలో ఉన్న పోషకాలు తగ్గిపోతాయండి. మీరు రసం చేసినా చారు చేసినా ఏది చేసినా కూడా కొత్తిమీరని పైన మాత్రమే చల్లండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనము ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము. చూసారు కదా, నోరిచ్చే ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయ. తాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాల వంకాయేనండి. ఆహా ఏమి రుచి అమరమై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది. అలాగే ఉంటుంది ఈ డిష్. మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నానండి. తప్పకుండా మీరు ఒక్కసారి చేసుకొని దీన్ని లైక్ చేసి కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ డిష్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీ కామెంట్ నాకు ఇంకా బూస్టింగ్ ఇస్తుంది. బాయ్ బాయ్.